ప్రార్థనతో ఈ యొక్క సాయంకాలం యొక్క ఈ ప్రసంగాన్ని మనం ప్రారంభించుకుందాము. రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు క్లోజ్ యువర్ ఐస్. ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. హే గోవింద హే ఆనంద నంద గోపాల, మోహన మురళీధరా శ్యామ గోపాల. హే గోవింద హే ఆనంద నంద గోపాల, మోహన మురళీధరా శ్యామ గోపాల. మందర గిరిధారి హరి నటవరలాల, మాధవా కేశవా మదన గోపాల. మాధవా కేశవా మదన గోపాల. హే గోవింద హే ఆనంద నంద గోపాల, మోహన మురళీధరా శ్యామ గోపాల. మోహన మురళీధరా శ్యామ గోపాల. ఈరోజు ప్రసంగానికి సంబంధించిన అంశము ప్యూరిఫికేషన్, పరిశుద్ధత. సో దానికి సంబంధించినటువంటి ఇంకొక పదం కూడా ఉంది, అది ప్యూరిటీ, పవిత్రత. దీన్ని మనము ఒక 5 భాగాలుగా విభజించుకుందాము. దాని ప్రకారంగా మనము చర్చించుకుందాము. అసలు ఈ ప్యూరిటీ అంటే ఏమిటి, పవిత్రత, ఈ ప్యూరిఫికేషన్ అంటే ఏమిటి, తర్వాత ఈ హౌ ప్యూరిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మొరాలిటీ, రెండిటికి తారతమ్య భేదాలు ఏంటి, నైతికంగా జీవితం కొనసాగించడానికి, పవిత్రంగా ఆధ్యాత్మిక జీవనం గడపడానికి రెండిటికి తారతమ్య భేదాలు ఏంటి, తర్వాత ప్యూరిటీ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్స్, శరీరం, మానసిక తలం, ప్రాణిక తలంలో ఈ ప్యూరిటీ, ఈ పవిత్రతను ఎలా సాధించాలి, తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ప్రక్రియ ఏమిటి దానికి, తర్వాత మెయిన్ కీ టు ప్యూరిఫికేషన్, దానికి ఆ పరిశుద్ధత మనం అవ్వడానికి, ఆ పవిత్రత మన లోపల చేకూరడానికి దానికి అతి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటి అనేది మనం చర్చించుకుందాం. మనకు తెలిసిందే, మనము జన్మ తీసుకున్నప్పుడు, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు హాయిగా ఆ తల్లి స్వీకరించినటువంటి ఆహారాన్ని ఏదైతే ఉంటుందో
అలా ఆహారాన్ని తీసుకొని హాయిగా ప్రశాంతంగా అలా గర్భంలో శిశువు అలా ఉంటుంది. బయటి ప్రపంచం అసలు తెలియదు. ఒక్కసారి ఊహించుకోండి. చాలా అత్యున్నతమైనటువంటి ఆనంద స్థితి. ఏమీ ఆ గర్భస్థ శిశువుకి ఎటువంటి ఒక కోరిక కానీ ఏదో ఒకటి తలంపు కానీ ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటారు గర్భస్థ శిశువు. తల్లి ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి మనము అలాగా శిశువు ఎదుగుతూ ఉంటుంది. తర్వాత తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్న తర్వాత అప్పటికి ఇంకా ఈ కపటం కానీ అసూయ కానీ ద్వేష కానీ ఇంకప్పుడు తెలియదు. 6 నెలలు ఆ శిశువు 7 నెలలు 8 నెలలు సంవత్సరం అలాగ అయినప్పుడు 2 సంవత్సరాలు అయినప్పుడు ఇటువంటివి కూడా అందుకని ఆ చిన్నపిల్లలు అందుకని మనం చూస్తారా మనకు ఎంతో నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటారు. చాలా స్వచ్ఛమైనటువంటి క్రిస్టల్ క్లియర్ ఒక నిర్మలమైనటువంటి హృదయంతో వాళ్ళు అందుకనే చూసారా వాడు ఎటువంటి ద్వేషం కానీ అసూయ కానీ కపటం కానీ ఇటువంటి కూడా ఏమీ లేకుండా ఒక ప్యూరిఫైడ్ సోల్గా దే జస్ట్ టేక్ బర్త్ అపాన్ ద ఎర్త్. సో అందుకనే వాళ్ళు చూసారా వారు మన చిన్నపిల్లలు మనం చాలా నవ్వినప్పుడు కూడా మనకు చాలా ఆనందం వేస్తుంది వాళ్ళు పిల్లలు నవ్వినప్పుడు. బికాజ్ వాళ్ళ పర్సనాలిటీలో దే డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్సైడ్ దేర్ మైండ్. బట్ ద ప్రాబ్లమ్ అరైజెస్ మనిషి మెల్లిమెల్లిగా పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు జీవ పరిణామ సిద్ధాంతం మనకు చార్లెస్ డార్విన్ చెప్పారే. ఈ జీవ పరిణామ సిద్ధాంతంలో మనిషి అలాగా ముందుకి వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ గుణాలు సత్వ రజ తమో గుణాలు దే స్టార్ట్ ప్లేయింగ్ అపాన్ దట్ పర్సనాలిటీ. దానివల్ల అప్పుడు ఏంటంటే ఏదైతే ఒక క్రిస్టల్ క్లియర్గా ఉన్న ట్రూత్ ఏదైతే ఉందో అది పర్వర్షన్ డిస్టార్షన్స్గా వెళ్ళిపోతూ ఉంటాయి. విధమైనటువంటి మార్గాలు తీసుకుంటాయి. విత్ ది సెట్ ఆఫ్ మైండ్ మనిషి మన యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రక్రియ ఉంటుందో సత్వ రజ తమో గుణాల ప్రకారంగా అలాగ ఏ రకంగా ప్రేరేపిస్తుందో అలాగ మనం నడవడిక అలా సాగిపోతుంది. సో అటువంటి విధానంలో మనిషి తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడప్పుడు మనిషి తనను తాను పరిశుద్ధం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లీన్లీనెస్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే సింథసిస్ ఆఫ్ యోగాలో శ్రీ అరవిందుల వారు అంటారు, యోగా ఆఫ్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ది కండిషన్ ప్రిసీడెంట్ టు యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్. మొట్టమొదటిగా మనిషి తను పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే మనం అందరం కూడా రూపాంతరీకరణ యోగంలో ఉన్నాము. అవర్స్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్ యోగా. ఈ రూపాంతరీకరణ యోగంలో మనిషి మానవుడు దివ్య మానవుడుగా అవ్వాలి. బట్ సరి అయినటువంటి ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకోకుంటే మానవుడు దివ్య మానవుడుగా కాలేడు. అందుకనే ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడెప్పుడు ఆ మనసులో చేరుకున్నటువంటి ఆ మలినాలన్నీ కానీ శరీరంలో ఉన్నటువంటి కానీ ప్రాణిక తలంలో ఉన్నటువంటి కానీ వైటల్ కానీ ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఏ తలాల్లో ఉన్నటువంటి ఆ మలినాలన్నింటినీ ఎప్పుడెప్పుడు కూడా మనము అపరిశుద్ధంగా ఉన్నటువంటి వాటిని మనం కూడా క్లీన్ చేసుకుంటూ పరిశుభ్రం చేసుకుంటూ పర్సనాలిటీని అంతా కూడా ఒక కంటైనర్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, కెన్ వీ ఫిల్ సమ్ మోర్ వాటర్ ఇన్ టు ఇట్? మనం నింపలేం దానిలో. సో మన లోపలైతే ఏదైతే సంచిత కర్మలు ఉంటాయి, ప్రారంధ కర్మలు ఉంటాయి, గతంలో జన్మ చేసినటువంటి కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ మనకి ఇలాగా, తర్వాత ప్రారంధ కర్మలు ఉంటాయి, తర్వాత ఆగామి కర్మలు ఇలాగా ఉంటాయి. సో మనకి ఈ జన్మలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ మనకు ఒక అదృష్టం, ఒక ప్లాట్ఫామ్ మనకు దొరికింది, మన దేహం శరీరం. ఈ ప్లాట్ఫామ్లో ఉన్నంత వరకు మనం ఏంటంటే
మనల్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము, అవకాశం మనకిది. అందుకనే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని అంటారు. ఈ శరీరం అనేటువంటి మాధ్యమం ద్వారా, ఈ మాధ్యమం ఏదైతే ఉందో ఇది ఒక మీడియం మనకి. ఖలు అంటే ఎన్నో, ధర్మ సాధనం అంటే ఎన్నో ధర్మాలు సాధించడానికి, ఒక ఉన్నతమైనటువంటి జీవనాన్ని సాగించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఒక అత్యుత్తమైనటువంటి గిఫ్ట్, మనకొక కానుక ఈ యొక్క మానవ జన్మ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ యోగా ఆఫ్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఈజ్ ది కండిషన్ ప్రిసీడెంట్ టు యోగా ఆఫ్ సెల్ఫ్ పర్ఫెక్షన్. సో మొట్టమొదలుగా మా ప్యూరిఫికేషన్ మనం సాధించగలిగితే మనం అర్హులం అవుతాము, పరిపూర్ణం అవ్వడానికి అర్హులం అవ్వగలుగుతాము. సరే, మరి ఏంటి ప్యూరిటీ అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి? శ్రీమాత చెప్తారు, ప్యూరిటీ ఈజ్ టు యాక్సెప్ట్ నో అదర్ ఇన్ఫ్లుయెన్స్ బట్ ఓన్లీ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డివైన్. వేరే ఏ ప్రభావానికి మనము లోను కాకుండా, వాటి ఆధీనంలో మనం వెళ్ళకుండా, ఎక్స్క్లూజివ్లీ ప్రత్యేకంగా ఓన్లీ ఆల్వేస్ టు యాక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డివైన్. స్వీకరించడం, దాన్ని దివ్యత్వాన్ని స్వీకరించడం. శ్రీ అరవిందుల వారు అంటారు, ఎక్స్క్లూజివ్లీ అండర్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్స్ప్రెసింగ్ ఓన్లీ ద డివైన్. మన మాటలో కానీ, మన చేతలలో కానీ, మన ఆలోచనల్లో కానీ అనుకుంటాం మనం అదే అన్న బాగానే ఉందని అనుకుంటాం, కానీ బట్ ఇన్సైడ్ మనకు చాలా టర్మాయిల్స్, అంత లోపల అన్నీ అంతర్మదన పడుతూనే ఉంటాం మనం అన్నీ. దానికి ఏంటంటే మనకు శ్రీమాతని, శ్రీ అరవిందుల వారిని వేడుకోవడం. ఎందుకంటే బయటికి మనం చూసిన విధంగా మనం ఉండము, మన లోపల ఎన్నో భావోద్వేగాలకు మనం లోనవుతాము. మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెనీ టెంప్టేషన్స్, సెన్సరీ క్రేవింగ్స్ ఉంటాయి. అది కాబట్టి ఎటువంటి వాటికి మనము ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్, ఆ ప్రభావాలకి లోను కాకుండా వస్తూ ఉంటాయి. బికాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టువర్డ్స్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్, అత్యున్నతమైనటువంటి జీవనం మనం సాగించాలనుకుంటే దారిలో మనకు అన్ని రకాలైనటువంటి అవరోధాలు వస్తుంటాయి. అందుకని అంటారు కదా, మనకు డిఫికల్టీస్ ఆర్ ఆల్వేస్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రోగ్రెస్ ఇఫ్ వీ నో హౌ టు హ్యాండిల్ దెమ్. కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో, మనకు ఈ పరిశుద్ధత ప్రాసెస్లో కూడా చేసుకునే దీన్ని మనం ప్రాసెస్ చేసే విధంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఒకటే ఏమంటే, క్లింగ్ టు ద మదర్, షీ ఈజ్ దేర్ టు హెల్ప్ అస్. అమ్మా ప్లీజ్ గైడ్ మై ఫుట్ స్టెప్స్, నా అడుగుజాడల్ని నువ్వే నడిపించమ్మా, నేను ఏమీ దిశానిర్దేశం నా జీవితంలో చేయలేకపోతున్నాను, నా జీవితాన్ని నీకు శరణాగతి సమర్పిస్తున్నాను అమ్మా. నేను ఏమైనా మనకి ఇబ్బంది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ మనము మళ్ళీ మనల్ని బాధ పెడుతుంది అనుకోండి, అమ్మ ఈ తల్లి, దిస్ థాట్ ఈజ్ రియల్లీ ట్రబులింగ్ మీ, ఇట్ హ్యాస్ గాన్ వెరీ డీప్ ఇన్సైడ్ ఆఫ్ అస్. ఎందుకంటే కొన్ని మనం మన ఏదైనా మాట అన్నారనుకోండి, ఇవన్నీ అవుతూ ఉంటాయి. మనకు సమాజంలో ఉన్నాం కదా, ఏదో కుటుంబంలో, లేకుంటే అన్నదమ్ముల మధ్య గొడవలను, లేకుంటే ఏదైనా సంఘటనలో అయినా కూడా ఒక మనిషి సమ్టైమ్స్ అతను 2 దెబ్బలు కొట్టినా మనకి ఏమనిపించదు, కానీ మనిషి మనని ఒక మాట అంటే ఇట్ ఈస్ లైక్ అన్ యారో, వీ కెన్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. అది చాలా హృదయ లోతులలో మనకు చాలా గాయపరుస్తుంది. మన కొన్ని గాయాన్ని మనం మార్చుకోలేము. అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నా కూడా మనం ఏంటంటే ఏదైనా ఒక దురాలోచన ఏదైనా వచ్చినా కూడా, ఎందుకంటే ఆ థాట్ వల్ల ఏమంటారు, ఇట్ ఆల్వేస్ టెంప్ట్స్ us టు డూ మెనీ అదర్ అన్నెసెసరీ థింగ్స్. మన యొక్క జీవితానికి ఉపయోగపడినటువంటి ఏవైతే మనం పనులు చేయడానికి ఉన్నాయో ఆ థాట్ ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, మనకి అవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. సో అందుకని ప్రతిదీ ఏదైతే మన యొక్క స్పందనలు మన లోపల వచ్చినాయో, ఆలోచనలు కానీ, ఎటువంటి దురాలోచనలు ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు భగవంతుడు సమర్పించి, ఇది నేను మానుకోలేకపోతున్నాను, నాకు ఇది ఇబ్బందిగా ఉంది అమ్మా, నేను శరణాగతి కోరుతున్నాను, నన్ను ఒక ప్యూరిఫైడ్ బీయింగ్గా
మరల్చమ్మా, సో దట్ నేను యొక్క దివ్య జీవనాన్ని సాగించాలని కోరుకుంటానని మనం శరణాగతి వీరడమే. యోగంపై లేఖలు, లెటర్స్ ఆన్ యోగా. దీనిలో శ్రీ అరవిందుల వారు చెప్తారు, ఇట్ ఈస్ ప్యూరిటీ మీన్స్ అంటే ప్యూరిటీ ఈజ్ ఇట్ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ సాయిల్ ఆర్ మిక్స్చర్. డివైన్ ప్యూరిటీ ఈజ్ దాట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో మిక్స్చర్ ఆఫ్ ది టర్బిడ్ ఇగ్నోరెంట్ మూమెంట్ ఆఫ్ ద లోవర్ నేచర్. ఈ నిమ్న ప్రకృతి ఉండే లోవర్ నేచర్లో అటువంటిది ఏ కైండ్ ఆఫ్ కూడా అటువంటిది మన యొక్క వ్యక్తిత్వంలో కూడా ఉండకూడదు. అత్యుత్తమైనటువంటి ఆలోచనలతో ఉండాలి. మనం నార్మల్లీ ఇలాగా ఇటువంటి మనకు నిమ్న ప్రకృతిలో చేరుకుంటాయంటే మనం పని చేసినప్పుడు నార్మల్లీ చూడండి, ఈ పని చేస్తే నాకేంటి లాభం అని వచ్చేస్తుంది ఒకసారి ఒక ఆలోచన. అందుకనే శ్రీ అరవిందుల వారు అంటారు, నిష్కామకర్మ, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఏ కోరిక లేకుండా ఆ పనిని చేయడం, నో అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు భగవద్గీతలో దీనికి సంబంధించి చాప్టర్ 2లో శ్లోకం 64వ శ్లోకం, సాంఖ్యయోగంలో 2వ అధ్యాయం 64వ శ్లోకంలో ఒక చక్కటి శ్లోకం దీనికి సంబంధించింది. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని ఉంది. 2వ చాప్టర్ సాంఖ్యయోగం 64వ శ్లోకం. దీని ప్రకారంగా దీని అర్థం ఏంటంటే, వన్ హూ కంట్రోల్స్ మైండ్ అండ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ అవర్షన్ ఈవెన్ వైల్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్సెస్ అటైన్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క కృపకి మనం పాత్రులం అవ్వాలంటే ఒక అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. బికాజ్ అటాచ్మెంట్ లీడ్స్ టు మిజరీ. తర్వాత రాగద్వేషం, ఇటువంటి ఎవరిపైన కూడా అసూయ కానీ, ప్రతి మనిషి లోపల మనము ఆత్మవత్ సర్వభూతాని అని మనకొకటి ఉంది. ప్రతి మనుషుల్లో భగవంతుని చూసేస్తే మన ప్రతిబింబం వారి లోపల చూస్తే ఆయన లోపల దివ్యత్వం ఉందనంటే ఆబ్వియస్లీ నేను బాధ పెట్టాను. సో ఇలాగా మనకు రాగాలు, ద్వేషము, అసూయ లేకుండా ఇవన్నీ కూడా మనము ఈ కల్మషాలు లేకుండా మనసులో నుంచి తొలగించుకోవాలి. ప్రాబ్లం ఏమంటే, ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఈ ఇంద్రియాలు అనేటివి పంచేంద్రియాలు, అవి విచ్చలవిడిగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇమేజ్ చూడండి, ఏదైనా ఒక చదవరాని విషయం ఎక్కడైనా చదివారనుకోండి, లేదంటే ఏదైనా విషయం ఏదైనా విన్నారనుకోండి, అందుకనే ఈ విషయ వాసనలు మనల్ని పట్టేస్తాయి. అవి వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ వాట్ ఎవర్ ద బుక్స్ దట్ వీ రీడ్. ఏదైతే మనము ఆ ఇమేజెస్ చూసామో, లేదంటే కైండ్ ఆఫ్ డిఫరెంట్ టాక్స్ ఏదైనా గాసిపింగ్లో అన్నెసెసరీ అవసరం లేని విన్నా అనుకోండి, మనకి ఏంటంటే అవన్నీ ఈ సబ్కాన్షియస్లో మెమరీలోకి వెళ్ళిపోతాయి. అవి ఏదో టైంలో మనకు అది ఎప్పుడు టైం టు టైం పాపప్ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడు కూడా మనము వినేటువంటి ఈ విషయాలు కానీ, చూసేటువంటి ఇవి కానీ, ప్రతిమలు కానీ, అందుకే స్వాధ్యాయము, సత్సంగము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి. మనల్ని ఒక అంతఃపరిశీలన అంటామే, ఇంట్రాస్పెక్షన్. ఎప్పుడు మనల్ని అంతఃపరిశీలన చేసుకుంటూ మనల్ని ముందుకెళ్ళడానికి ఈ స్వాధ్యాయ, తర్వాత ఈ సెల్ఫ్ స్టడీ, రీడింగ్, ఇవన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. అందుకని ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆల్ ది సెన్సెస్, 5 సెన్సెస్ దే హ్యావ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద మైండ్. మన మైండ్లో అవన్నీ ఎప్పుడు అబ్జర్వ్ అయి ఉండాలి. విచ్చలవిడిగా వాటిని మనము అలా వదిలేయకూడదు. అది వదిలేస్తే దే జస్ట్ క్యారీ అవే వేర్ ఎవర్ దే వాంట్, తీసుకెళ్ళిపోతాయి అలాగంతే. సో అవన్నీ కూడా మన యొక్క మనసు ఆధీనంలో ఉండాలి. ఏదైతే మనకు గతంలో కూడా చెప్పుకున్నాము, అదే యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత.
ఒక స్థితప్రజ్ఞుడు, ఒక 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 స్టిల్నెస్ ఇన్ ద మైండ్, అది అలా ఉన్నామనుకోండి, ఒక కూర్మంలాగా, ఒక తాబేల్లాగా, మనం నీటిలో ఉన్న తాబేల్లాగా, అది చిన్న రాయి, స్మాల్, మీరు ఇసుకరంతా రాయి మీరు వేసి చూడండి, అది ఇమీడియట్గా తన యొక్క అవయవాలన్నీ లోపలికి ముడిచిపోతుంది. అది ఇట్ విత్డ్రాస్ ఆల్ ఇట్స్ లిమ్స్ ఇట్స్ ఓన్ షెల్, అలాగా వెనక్కి తీసేసుకుంటుంది. అలాగా మనకు వెన్ వీ సెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డేంజర్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు మీ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మని, శ్రీమాతని, శ్రీ అరవిందుల వారిని లోపల తలుచుకుంటూ ఉండాలి. అమ్మ, మా 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 నామజపం కానీ, ఓం శ్రీ అరవిందో, మనం బయటికి చెప్పలేకపోయినా కూడా అంతర్నామజపం మనకు హెల్ప్ చేస్తుంది. ఉన్న ఆ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడే అవకాశాలు ఎంతో ఉంటాయి. సో అవన్నీ మనకు అప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ మైండ్ అనేది, సెన్సెస్ హ్యావ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద మైండ్. తర్వాత ఈ మైండ్ అనేది కూడా అది సరిపోదు మనకు. సెన్సెస్ ఇఫ్ దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద మైండ్ ఒకటే సరిపోదు. మైండ్ అగైన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద ఇంటలెక్ట్. ఆ విజ్ఞానంలో అది మిళితం అవ్వాలి, ఈ మనస్సు. ఈ ఇంటలెక్ట్ ఏదైతే మన ఇంటలెక్ట్ ఉందో, ఈ ఇంటలెక్ట్ అగైన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ది సోల్ వితిన్, ద డివినిటీ వితిన్. చూడండి ఎంత చక్కటి మనకు రక్షణ, ఒక వలయం, కవచంలాగా ఉంటుందో. ఇఫ్ ది ఇంటెలిజెన్స్ ఈజ్ కంప్లీట్లీ అవర్ ఇంటెలిజెన్స్, అందుకే వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటాం మనకు, స్టేషన్డ్ మైండ్. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి భగవద్గీతలో శ్రీకృష్ణుడు యూజ్ చేశారు ఆ పదాన్ని. ఒక రిజల్యూట్ మైండ్, ఒక స్టడీ మైండ్, ఒక ఇంటెలిజెన్స్ అనేది దీనిలో నిక్షిప్తమైందనుకోండి, సో ఎటువంటి మనకు విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కోము. సో మైండ్ హ్యాస్ టు, ది సెన్సెస్ హ్యావ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద మైండ్, మైండ్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ది ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ది సెల్ఫ్, సోల్. ఆ దిశగా ఎప్పుడు మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి సాధకులుగా. తర్వాత ఇఫ్ వన్ లీవ్స్ ఓన్లీ ఫర్ ద డివైన్ అండ్ బై ద డివైన్, దేర్ ఫాలోస్ ఎ పర్ఫెక్ట్ ప్యూరిటీ. శ్రీమాత అంటారు, ప్యూరిటీ ఈజ్ అ పర్ఫెక్ట్ సిన్సియారిటీ అండ్ వన్ కెనాట్ హ్యావ్ ఇట్ అన్లెస్ ద బీయింగ్ ఈజ్ ఎంటైర్లీ కాన్సిక్రేటెడ్ టు ద డివైన్. మన యొక్క ఎంటైర్ బీయింగ్, ఓన్లీ ఒక శరీరాన్ని మనము భగవంతుడికి బో డౌన్ చేస్తే సరిపోదు. శరీరం కానీ, మన ప్రాణిక తలం కానీ, ఇక్కడ మానసిక తలంలో కానీ, మన యొక్క ఎంటైర్ బీయింగ్ హ్యాస్ టు బీ కాన్సిక్రేటెడ్. ఆవిడ శరణాగతి. అప్పుడు మనం ఇంకా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. బికాజ్ అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాస్ చింతయంతో మాం, అనన్య ఎప్పటికీ కూడా నా చింత, నా భగవత్ ఆరాధనలో, భగవత్ సేవలో నిమిడి అయి ఉన్నామనుకోండి, ఇమిడి ఉన్నామనుకోండి, సో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తానని చెప్తారు భగవంతుడు. అందుకనే మనకు ఈ చిత్తశుద్ధి, సిన్సియారిటీ, వాట్ ఎవర్ ద వర్క్ దట్ వీ డూ. యాజ్ ఎ లాయర్, ఇఫ్ ఐ ఎంగేజ్ ఇన్ మై వర్క్ యాజ్ ఎ డ్యూటీ ఇన్ ద హై కోర్ట్, సిన్సియర్ అప్రోచ్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. యాజ్ ఎ టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక గురువుగా కంప్లీట్గా తన విధులు నిర్వర్తించే దిశలో కంప్లీట్గా ఒక చిత్తశుద్ధి కలిగి ఉండడం. దట్ సిన్సియారిటీ ఈజ్ ఆల్వేస్ దిస్ సేఫ్ గార్డ్. తర్వాత చేసే పనిలో చాలా నిజాయితీగా చేయడం. అందుకే శ్రీమాత అంటారు, పీస్ఫుల్ హార్ట్ ఈజ్ ద బెస్ట్ రివార్డ్ ఫర్ హానెస్టీ. నిజాయితీగా ఉండాలంటే మనకి ఏమొస్తుంది అంటే, ఒక ప్రశాంతమైనటువంటి ఒక హృదయం, ఆ చిత్తశుద్ధితో ఉంటే మనకు ఇట్స్ ద బెస్ట్ రివార్డ్ ఫర్ హానెస్టీ. అంతకంటే ఏం కావాలంటే పీస్ఫుల్ హార్ట్. మనం దాని గురించే కదా ఆనందంగా, హ్యాపీగా ఉండాలి ఒక అని అనుకుంటాం కదా. సో పీస్ఫుల్ హార్ట్ ఈజ్ ది బెస్ట్ రివార్డ్ ఫర్ హానెస్టీ. తర్వాత శ్రీమాత కూడా అంటారు, ఆల్వేస్ బీ సిన్సియర్ అండ్ బీ హానెస్ట్ అండ్ యువర్ మైండ్ విల్ బీ ఎట్ రెస్ట్. ఎన్నో చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. యాంటీ కరప్షన్ బ్యూరో, మనిషి లంచం తీసుకున్నాడు అనుకోండి, ఏదో రకంగా తనకి ఎప్పుడు అది ఇట్స్ లైక్ ఏ స్వర్డ్ హ్యాంగింగ్ ఆన్ హిస్ హెడ్. ఎప్పుడు వస్తారో, ఎవరు పట్టుకుంటారో, ఏమవుతుందో అని.
సో దీనికి సంబంధించి అంటే ఈ ఎగ్జాంపుల్ ఆర్కే తల్వార్ గారని ఉండే ఎస్బీఐ వారి రెఫరెన్స్లో ఆయనకి ఏంటంటే ఈ మదర్ చెప్పినటువంటి బీ సిన్సియర్ అండ్ బీ హానెస్ట్ అండ్ యువర్ మైండ్ విల్ బీ ఎ ట్రస్ట్ అనేది దిస్ హ్యాడ్ బీన్ ఎ రెఫరెన్స్ పాయింట్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. తర్వాత ఆన్ ఎర్త్ ట్రూ ప్యూరిటీ ఈజ్ టు థింక్ యాజ్ ద డివైన్ థింక్స్, టు విల్ యాజ్ ద డివైన్ విల్స్, టు ఫీల్ యాజ్ ద డివైన్ ఫీల్స్. సో మనస వాచ కర్మణ మనం అంతా కూడా 3 రకాలుగా భగవంతుడి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నిర్వర్తించే విధంగా మనము మన యొక్క మనస వాచ కర్మణ అవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. థాట్స్ అండ్ ఎఫోరిజంలో శ్రీమాత దీని గురించి చెప్తారు. As soon as one speaks of purity, we get an image of saintly moralism. Amounting to do all righteous things. However, purity is nothing to do with righteousness and asceticism. ఈ బాహ్యంగా త్యజించడం అంటారా జీవితాన్ని, ఆ రైటియస్నెస్. Purity is nothing to do with righteousness and asceticism. Purity is simply the quality of the soul, and purification is the process of taking up the ordinary habitual surface movements of the being, emotional, mental and physical, and turning them towards the divine and rise beyond mind into the luminous purity of divine consciousness. I'll read it again. Purity is simply the quality of the soul, and purification is the process of taking up the ordinary habitual surface movements of the being. Habitual surface of the movements of the being అంటే మనం కాన్స్టెంట్గా మనము ఒక హ్యాబిట్ అయిపోయింది, దాన్ని మనం అలాగా చేస్తూనే ఉంటాము. వీటిని అన్నింటినీ కూడా ఆల్ ఆఫ్ దెమ్ లెట్ us టర్నింగ్ దెమ్ టువర్డ్స్ ద డివైన్, దైవత్వం వైపుగా మరల్చాలి. వీటన్నిటిని హ్యాబిచువల్ మూమెంట్స్ ఉంటాయి. నేను కొన్ని మానలేకపోతున్నానండి అని అనుకుంటాం కొన్ని. సో వాటిని అన్నింటినీ కూడా మనం ఏంటంటే అది ఒక సంకల్పం అనేది ఉండాలి. అందుకనే విల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉదయం ఉంటుంది, రేపు వాకింగ్ చేద్దామని అనుకుంటాము, బట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ విల్ ఐ విల్ నాట్ గెట్ అప్. ఉదయం చేయలేము. మనం ఏంటంటే దానికి వీ హ్యావ్ టు గ్యాదర్ ది స్ట్రెంగ్త్. ఒక సంకల్పాన్ని మనము అక్యుములేట్ చేసుకోవాలి. ఆ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నింటినీ కూడా దివ్యత్వాన్ని వైపు మనం మరల్చాలి. మన యొక్క ఈ నిమ్న ప్రకృతిలో ఉండేటువంటి ఈ యొక్క అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, అనవసరమైనటువంటి ఏదైతే విషయ వాంఛలు ఉన్నాయో కానీ, ఈ కోరికలను కానీ, క్రేవింగ్స్ ఆఫ్ ద సోల్, క్రేవింగ్స్ ఆఫ్ ద సెన్సెస్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా నిమ్న ప్రకృతిలో నిగూఢంగా ఉన్న వాటిని అన్నిటి కూడా ఏంటంటే ఈ దైవత్వానికి మనం మరల్చి and rise beyond mind into the luminous purity of divine consciousness. ఆ డివైన్ కాన్షియస్లో ఇవన్నీ కూడా మన యొక్క జీవితాన్ని మిళితమయ్యే విధంగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ థాట్స్ అండ్ అఫోరిజమ్స్. అందుకనే అంటారు కదా సావిత్రిలో శ్రీ అరవిందులు, ఏ డివైన్ ఫోర్స్ షెల్ ఫ్లో త్రూ టిష్యూ అండ్ సెల్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ ది బ్రెత్ అండ్ స్పీచ్ అండ్ యాక్ట్. ఎంతటి అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఏ డివైన్ ఫోర్స్ షెల్ ఫ్లో త్రూ టిష్యూ అండ్ సెల్. ప్రతి కణంలో, మన యొక్క ప్రతి కణంలో కూడా, ప్రతి ఒక్క పదార్థం ఏదైతే ఉన్నో రక్తమాంసాలలో, ఈ కణాలలో, మన మస్తిష్కంలో, మన శరీరంలో, ప్రాణికతనంలో అంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆ ధార ఏదైతే నయాగరా ఫాల్స్ అలా ఉందో, ఆ యొక్క అతిమానస ఉన్నత చైతన్యం అలాగా నయాగరా ఫాల్స్ నుంచి అలాగా వచ్చినట్టుగా మనం కూడా ఆ యొక్క దివ్య చైతన్యం అంతా కూడా మనల్ని ఒక పవిత్రమైనటువంటి ఒక స్నానం అంటే దానిలో మనము మునిగిపోయామనుకోండి, ఆ దివ్య చైతన్యంతో ఉన్నామనుకోండి, అంతకంటే ఇంకా ఏం ఆనందం లేదు. అండ్ అల్టిమేట్లీ వీ షుడ్ అలౌ దట్ డివైన్ టు టేక్ చార్జ్ ఆఫ్ దిస్ ఎవ్రీ బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయో
ఇన్హేల్ అండ్ ఎక్సైల్, ఎవ్రీ బ్రెత్, స్పీచ్ అండ్ యాక్ట్ అన్నీ కూడా. తర్వాత మూడో అంశానికి సంబంధించి ప్యూరిటీ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్స్. దానిలో వేరు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో మెంటల్ ప్యూరిటీ, వైటల్ ప్యూరిటీ, ప్యూరిటీ ఇన్ సెల్స్, ఇంటిగ్రల్ ప్యూరిటీ అండ్ డివైన్ ప్యూరిటీ. సో దీన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాము. సో మెంటల్ ప్యూరిటీలో మనకు తెలిసిందే, మనకు ఏంటంటే మనస్సుని నిశ్చలం చేసేటువంటి మనం అన్నీ కూడా మనము కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ధ్యానం. అప్పుడు ఏమవుతుంది, మనకు ఏదైతే మనస్సు వేరు మార్గాలలో ప్రయాణించేది మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి మనము ఈరోజు రాకపోవచ్చు, ఈరోజు 5 minutes, రేపు ఒక 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఇంక్రీజ్ చేసుకుందాం అనుకోండి, ద మైండ్ బికమ్ స్టిల్. ఏదైతే మనకి ఇంప్యూరిటీస్ ఉన్నాయో కూడా తొలగిపోతాయి దానివల్ల. అందుకనే ఇన్ మైండ్స్ సైలెన్స్ ట్రాన్సెండెంట్ యాక్ట్స్ అంటారు శ్రీ అరవిందులు. భగవంతుడు ఈ యొక్క ప్రచండ నాట్యం చేయాలంటే, ఆ యొక్క ఉన్నత చైతన్యం రావాలంటే ది మైండ్స్ సైలెన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శ్రీ అరవిందుల వారు కూడా అంటారు, వెన్ మైండ్ ఈజ్ స్టిల్ దెన్ ద ట్రూత్ గెట్స్ ఛాన్స్ టు బీ హర్డ్ ఇన్ ద ప్యూరిటీ ఆఫ్ సైలెన్స్. ఎంత చక్కటి ఇవన్నీ శ్రీ అరవిందుల వారి వ్యాఖ్యానించారండి. వింటూ ఉంటే అసలు ఒళ్ళు పులకరిస్తుంది. వెన్ మైండ్ ఈజ్ స్టిల్ దెన్ ట్రూత్ గెట్స్ ఛాన్స్ టు బీ హర్డ్ ఇన్ ద ప్యూరిటీ ఆఫ్ సైలెన్స్. అంతర్వాణి, ఆ యొక్క ఏదైతే నిజమైనటువంటి ట్రూత్ ఉందో ఆ అంతర్వాణి మనం ఆ యొక్క ప్యూరిటీ ఆఫ్ సైలెన్స్లో మనం వినేయచ్చు. ఈ మెంటల్ ప్యూరిటీకి సంబంధించి దట్ ఈస్ అ మిర్రర్ విచ్ డస్ నాట్ డిస్టార్ట్, ఎ స్పాట్లెస్ మిర్రర్ కాన్స్టెంట్లీ టువర్డ్స్ ద డివైన్. ఎప్పుడు కూడా అది భగవంతుడికి అలాగా మనం మరల్చి ఉంచాలి దాన్ని, ఆ మెంటల్ ప్యూరిటీ. అప్పుడు ఏమవుతుంది, ప్రశాంతత, హార్మోనీ ఎస్టాబ్లిషెస్, పీస్, లవ్, లైట్. ఈ మైండ్ స్టిల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రపోర్షనేట్లీ ఆల్ బ్యూటిఫుల్ క్వాలిటీస్ విల్ ఎంటర్ ఇన్ టు అస్. ఒక శాంతి, ఒక ప్రేమ, ఒక ఉన్నతమైనటువంటి చైతన్యం, కాంతి అనేది మన లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనిషి అంతగా ఎదుగుతూ ఉంటే దానివల్ల ప్రకారం కూడా ఏమవుతుందంటే మనకు ఇంకొక అదృష్టము, గ్రేస్ ఈజ్ ప్రపోర్షనేట్. ఎలాగ మనం ప్రపోర్షనేట్గా ఇవన్నీ కూడా మన యొక్క ఈ మెంటల్ ఇంప్యూరిటీస్ అన్ని తొలగించుకొని అలాగా ఉంటే ఈ భగవంతుడి కృప ఎలాగ మనం ప్రేమను పెంపొందించుకోతామో, ఎలాగ శాంతిని మనం పెంపొందించుకుంటామో మన వ్యక్తీకరణలో, ఎలాగైతే మన యొక్క ప్రశాంతతను మనం డెవలప్ చేసుకుంటామో, ఉన్నత కాంతి వైపు మనం మరలుస్తామో, అలాగా భగవంతుడి యొక్క కృప కూడా అలాగా ప్రపోర్షనేట్లీ మనకు ఉంటుంది. అందుకని మనకు శ్రీ రవీంద్ర వారిని అందుకని మనం చూసారా, ఎక్కడ కూడా మనం విమర్శన చేసింది మనం ఎక్కడ కూడా చూడం. అన్నిటినీ వారి యొక్క ఉన్నత చైతన్యంలో వాటిని అన్నింటినీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వేదాల్లోనే ఉంది, ఆనోభద్ర క్రతవో యంతు విశ్వతః. అంటే మనకు ఏదైనా మంచి విషయము, ఉన్నతమైనటువంటి మన చైతన్యాన్ని, ఉన్నత చైతన్యాన్ని తీసుకునే విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, మనం వాటిని ఎంత ఎక్కువగా ఆస్వాదిస్తే మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం అంతగా ఎదుగుతుంది. అప్పుడప్పుడు మన భగవత్ కృప కూడా అలాగా మనకు పెరుగుతుంది. విజ్ఞాన వీచికలు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఎక్కడి నుంచి మనకు ఈ విజ్ఞాన వీచికలు ఏ వైపు నుండి వీచినా మనకు ఆస్వాదనీయమే. కాబట్టి మనం ఇది గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మనకు అందుకనే సమ్టైమ్స్ మనసు ఎప్పుడైనా మీకు బాగోలేదు అనుకోండి, ఇట్ రియల్లీ ఆ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఇట్ రిఫ్లెక్ట్స్ అపాన్ అవర్ హెల్త్ సమ్టైమ్స్. అందుకనే
మదర్, ఐఎమ్ నాట్ వెరీ షూర్, మదర్ ఆర్ శ్రీ అరవిందో, గుడ్ హెల్త్ ఈజ్ ది ఎక్స్టీరియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్నర్ హార్మనీ అంటారు. లోపల మనకు అంతర్ప్రశాంతత లేదు, అంతరంగా మనం ఏదో మొదలుపడుతున్నాం అనుకోండి, శారీరకంగా ఒక సమతుల్యత దెబ్బతింటుంది అక్కడ. సో అందుకనే గుడ్ హెల్త్ కూడా ఉండాలంటే ఇది ఒక మనకు మంచి ఇంప్యూరిటీస్ ఏమన్నా కూడా తొలగించుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా ఆ యొక్క ఉపకరణాలన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఈ శరీరం కూడా ఎటువంటి ఈ అనారోగ్యానికి లోనవ్వకుండా కూడా ఉంటుంది. అందుకనే గుడ్ హెల్త్ ఈజ్ ది ఎక్స్టీరియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్నర్ హార్మనీ, అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం బాహ్యంగా చేసేవి అన్నీ చేయొచ్చు, అదేం తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేసేటప్పుడు మనం బకెట్లో అన్ని నదులకు మనం వెళ్ళడం, నది స్నానం చేస్తే మరీ పవిత్రం అంటారు. అందుకని మన పుష్కర ఘాట్లకు అందరికి వెళ్తూ ఉంటారు కదా టైంకి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఒక మంచి భావంతో వెళ్తున్నారు. సో అప్పుడు మనం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటే అక్కడ ఒక భావన చేసుకొని నేను ఈ స్వీకరించే నీళ్ళు కూడా ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి గంగాజలం, గంగే చ యమున చైవ, నది స్నానం చేస్తున్నాను ఒక భావనతో అలా కూడా చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తర్వాత సమ్ ఆఫ్ దెమ్ దే డూ, కొంతమంది శ్రీ అరవిందుల వారు, శ్రీమాత వాళ్ళు, అంటే ఎవ్రీబడి వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి. మనం బికాజ్ ఎవరిని మనం తప్పు పట్టడం వీల్లేదు. ఎందుకంటే ఉన్నత పరిణామ చైతన్యంలో వాళ్ళు ఎదుగుతున్నారు. ఎప్పుడు శ్రీమాత శ్రీ అరవిందుల వారి యొక్క చైతన్యం వారి మీద ఉంటుందో వాళ్ళు వస్తారు. సమ్ టైమ్స్ ఐ కీప్ సీయింగ్ అపార్ట్మెంట్లో మా వాళ్ళు కానీ, లేకపోతే బయట సమాజం మనం విష్ణు సహస్రనామం చూస్తూ ఉంటాము, దళిత సహస్రనామం చూస్తూ ఉంటాము. దీస్ ఆర్ ఆల్ దైవనామాలు. ఇన్స్టెడ్ ఆఫ్ వేరే ఎక్కడో అనవసరమైనటువంటి చర్చ పెట్టుకునే బదులు ఒక అరగంట కూర్చొని ఆ విష్ణు సహస్రనామం 1000 నామాలు చదవడం కూడా చాలా ఎంతో అద్భుతం. లలిత సహస్రనామం ఇటువంటి కూడా ఇట్ హెల్ప్స్ వన్ ఇండివిజువల్. తర్వాత వైటల్ ప్యూరిటీ. ఈ వైటల్ ప్యూరిటీ అనేది ఇట్ బిగిన్స్ విత్ అబాలిషన్ ఆఫ్ డిజైర్. కోరికలను మనం త్యజించాలి. కోరికలను ఎప్పుడైతే మనం త్యజించగలుగుతామో అప్పుడు ఈ మన యొక్క ఇమోషన్స్ ఏవైతే, అందుకనే మనం ఒక కోరికను మనం, అందుకనే బుద్ధిస్ట్ సేయింగ్ కూడా అదే ఉంది చూడండి, కాంక్వెస్ట్ ఆఫ్ ద డిజైర్ గివ్స్ మచ్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ సాటిస్ఫైయింగ్ ఇట్. ఒక కోరికను మనం సంతృప్తి పరిస్తే ఎంత మనకు సంతోషం కలుగుతుందో అంతకంటే రెట్టింపు కలుగుతుంది దాన్ని త్యజించడంలో. రినౌన్సింగ్ ఎ డిజైర్ గివ్స్ మచ్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ సాటిస్ఫైయింగ్ ఇట్. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం దీనికి సంబంధించి. అంటే ఒక కోరిక వల్ల మనిషి ఎట్లాగా అధోగతి పాలవుతాడు అనేది మనం చెప్పుకున్నాము. ఒక విషయవాంఛల మీద ధ్యాయతో విషయాన్ పుంసహ అని మనం చెప్పుకున్నామే. సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఒక కోరికని మనము అదుపులో పెట్టుకోకుంటే, ఆ కోరికను మనం కాదనుకుంటే మనకు క్రోధం వస్తుంది. క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది. అంటే డెల్యూజన్లోకి వెళ్ళిపోతాము. సమ్మోహం వల్ల మెమరీ పవర్ వెళ్ళిపోతుంది, మనకి స్మృతి వెళ్ళిపోతుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, ఇంటలెక్ట్ వెళ్ళిపోతుంది, మెమరీ పవర్ వెళ్ళిపోతుంది, బుద్ధి ఇంటలెక్ట్ ఈజ్ గాన్. వన్స్ ఇంటలెక్ట్ ఈజ్ గాన్ కథ మనిషి is nothing. So therefore ఈ vital purity is very very important. So abolition of desire, it takes long time till all the parts are free, as there is great habit of resistance in the habitual movements of nature. ఎందుకంటే మనం ఈ మనిషి ఈ తమో రజో వీటికన్నిటి గుణాలకి మనం ఆల్రెడీ కట్టుబడి ఉన్నాం కాబట్టి మనకు ఆ హ్యాబిచువల్ మూమెంట్స్లో ఎన్నో దగ్గర నుంచి మనం అన్నీ అవి కట్టుబడేసాయి. అవన్నీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ స్లోలీ అదేంటంటే అది అలాగా ప్రయత్న దిశలో వెళ్తూ ఉండాలి. శ్రీ అరవిందుల వారు అంటారు, నో ఎఫర్ట్ గోస్ ఇన్ వెయిన్. వాట్ ఎవర్ ద ఎఫర్ట్ దట్ యూ డూ ఇన్ ఎ రైట్ డైరెక్షన్, ఇట్ ఆల్వేస్ బేర్ సమ్ రిజల్ట్. అక్కడికి ఏం చేయాలి, దాని ఫలితం ఉంటుంది, బట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత ప్యూరిటీ ఇన్ సెల్స్, ఇట్ కెనాట్ బి అప్టైన్డ్ ఎక్సెప్ట్ త్రూ కాంక్వెస్ట్ ఆఫ్, అగైన్ దానికి రిలేటెడ్ ఇది అగైన్, ఇట్ కెనాట్ బి అప్టైన్డ్ ఎక్సెప్ట్ త్రూ కాంక్వెస్ట్ ఆఫ్ డిజైర్స్. ఇట్ ఈస్ అ ట్రూ కండిషన్ ఆఫ్ గుడ్ హెల్త్.
క్లుప్తంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనకు సమయాభావం వల్ల. తర్వాత ఇంటిగ్రల్ ప్యూరిటీ అనేది ఇంకొక విషయం ఉంది. దీనిలో ఇట్ ఈస్ ది పవర్ టు యాక్సెప్ట్ నథింగ్ బట్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్. ఓన్లీ భగవంతుడి యొక్క ఆ యొక్క ప్రభావానికి లోనై ఉండడం మాత్రమే కంప్లీట్గా. తర్వాత డివైన్ ప్యూరిటీ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఇట్ ఈస్ మోర్ వైడ్ అండ్ ఆల్ ఎంబ్రేసింగ్ ఎక్స్పీరియన్స్ దెన్ ది సైకిక్. అందుకని ఎప్పుడు మనం ఏంటంటే ఒక ఈ ఈ ఈ యొక్క శరీర తలంలో కానీ మానసిక తలంలో కానీ ప్రాణిక తలంలో ఇవన్నీ కూడా ఇలా ప్యూరిఫై చేసుకుంటూ పోతుంటే మనకు ఒక ఆనంద స్థితి కలుగుతుంది. మనం చెప్పలేనటువంటి కొన్ని మనం వర్ణన చేయలేము. నేను తెలియదండి శ్రీ అరవిందుల వారిది అది బుక్ చదివితే ఏదో తెలియని ఆనందం ఉంది, ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం కలుగుతుంది, ఆ రిలేషన్ కలుగుతుంది అని అంటాం. కొన్ని మనం మాటలలో ఆ యొక్క అనుభూతిని మనం కొన్నిసార్లు వర్ణించలేము. ఆ యొక్క ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళినప్పుడు అటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అందుకే మదర్ కూడా అంటారు కదా, ఈ హ్యాపీ, ఈ ఎటువంటి నిరాశ కానీ ఇటువంటివి లేకుండా కూడా ఆల్వేస్ బీ హ్యాపీ, యూ విల్ బీ క్లోజర్ టు ద లైట్ అంటారు. ఈ నిరాశ నిస్పృహలు లేకుండా ఎప్పుడు కూడా మనిషి ఆల్వేస్ బీ హ్యాపీ, యూ విల్ బీ క్లోజర్ టు ద లైట్. తర్వాత మనకు ప్యూరిటీ ఇన్ ద హార్ట్ కూడా ఒకటి ఉంది. ప్యూరిటీ ఇన్ ద హార్ట్ వీటన్నీ కూడా రిలేటెడే. స్వామి వివేకానందకు సంబంధించింది ఒకటి ఏమంటే కొటేషన్, బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దై షెల్ సీ గాడ్, ఫస్ట్ బికమ్ ఏ మ్యాన్ అండ్ దెన్ యూ బికమ్ ఏ గాడ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండివిజువల్ బీయింగ్ కాదు. మనం అనుకుంటాము నేను అరే అన్ని కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, ఐఎమ్ అన్ ఇండివిజువల్ బీయింగ్ అని మనం అనుకుంటాము. కానీ వీఆర్ నాట్ అన్ ఇండివిజువల్ బీయింగ్. దో వన్ ఎక్కడున్నా కానీ వివిధ మార్గాలలో మన యొక్క ఆలోచన ఒక మార్గంగా ఉంది, మన మాట ఒక రకంగా ఉంది, మనం చేసే చర్యలు ఒక రకంగా ఉన్నాయి. సో ఒక ఇండివిజువల్ బీయింగ్గా లేము. నెక్స్ట్ దివ్యత్వం వైపు వెళ్ళాలంటే ఫస్ట్ మనల్ని మనం ఒక ఇండివిజువల్ బీయింగ్గా ఉండాలి. సో అవన్నీ తీసుకోవాలి. అందుకనే స్వామి వివేకానంద కూడా ఒకరు అడుగుతారు ఒకసారి, స్వామీజీ ఐ జస్ట్ వాంట్ టు రినౌన్స్ మై లైఫ్ అంటారు. ఓకే స్వామీజీ ఉన్నారు కదా, ఈజ్ అ మెండికెంట్ అండ్ హీ విల్ అలోన్ అనుకుంటారు చాలామంది. కానీ బట్ స్వామి వివేకానంద ఆస్ ఏమీ సాధించావు? వాట్ హ్యావ్ యూ అక్వైర్డ్? హ్యావ్ యూ అక్వైర్డ్ ది ఇంటెలిజెన్స్? హ్యావ్ యూ అక్వైర్డ్ ద వెల్త్ టు రినౌన్స్ ఫర్ ది ఎంటైర్ నేషన్ సర్వీస్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్వైర్ దట్, దెన్ యూ రినౌన్స్. ఏం లేనిది ఇప్పుడు 20 సంవత్సరాలలో వచ్చేసి స్వామీజీ ఐ వాంట్ టు రినౌన్స్ అంటే స్వామీజీ రిఫ్యూజెస్. ఫస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అక్వైర్ సమ్ వెల్త్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది ఎంటైర్ నేషన్, సమాజానికి ఉపయోగపడే విధంగా. తర్వాత మనకు ఈ దీనికి సంబంధించిందే రినౌన్సియేషన్ ఆఫ్ డిజైర్లో మనకు త్యాగ అని చెప్తారు శ్రీ అరవిందుల వారు చక్కగా ఎస్ఎస్ గీతాల్లో. సన్యాసానికి త్యాగానికి మనకు ఎంతో ఉదాహరణ ఉంది. అంటే ఇన్నర్గా అంతరంగంగా మనకు అన్నీ కూడా ఏదో బాహ్యంగా మనకు చేసినట్టుగా నడుచుకుని బట్టి అంతరంగంగా మనకు అలాగా స్వీట్ తింటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని చెప్పేసి మనకు అలాగా కోరికలు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం అంతరంగంగా కూడా త్యజించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే శ్రీరామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి ఆయన ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ తల్లి తీసుకెళ్ళినప్పుడు, మీకు తెలుసు అనుకుంటా కొంతమందికి దీనిలో స్వీట్ గురించి అని అంటే 2 రోజుల తర్వాత రమ్మంటారు శ్రీరామకృష్ణ పరమహంస. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అప్పుడు చెప్తారు, బాబు స్వీట్ తినడం నీకు ఇది సరికాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్, తిను, మితంగా తినాలి, ఎక్కువ తినకూడదు అని. ఇదే విషయం 2 రోజుల ముందు చెప్పొచ్చు కదా శ్రీరామకృష్ణ పరమహంస అంటే బికాస్ శ్రీరామకృష్ణ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. చెప్పే ముందు ఆయన ఆచరించారు ఆయన. సో అలాగా. తర్వాత ఈ ప్యూరిఫికేషన్ సంబంధించి మనకు అష్టవక్ర గీతాలో కూడా విషయత్యజ అని ఒకటి ఉంది. బేసికలీ ఇట్ కాల్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిఫికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఫర్ ఇంటెలిజెన్స్. అంటే వాటితో మనము విషయ వాంఛలతో మమేకం అవ్వకుండా వాటిని ఏంటంటే ఇట్ కాల్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిఫికేషన్ టైం టు టైం. దానికి మనకి ఏంటంటే రిజెక్షన్, ఎప్పుడెప్పుడు ఆ యొక్క ఏవైతే స్పందనలు ఆలోచనలు కలుగుతున్నాయో వాటిని ఎప్పుడెప్పుడు మనం రిజెక్షన్ చేసుకుంటూ పోవడం. రిజెక్షన్ ఫ్రమ్ వన్స్ నేచర్ ఆల్ దట్ ఈజ్ ఈగోయిస్టిక్ ఆర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ రజసిక్ డిజైర్. దానికి
అబ్జర్వ్ వన్స్ థాట్స్, ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాచ్ ఓవర్ వన్స్ థాట్స్, కంట్రోల్ థాట్స్ని కంట్రోల్ చేయడము. మాస్టర్ వన్స్ థాట్స్. సో ఈ 4 స్టేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిజెక్షన్. అబ్జర్వ్ వన్స్ థాట్స్, వాచ్ ఓవర్ వన్స్ థాట్స్, కంట్రోల్ నియంత్రించుకోవడం, థాట్స్ని నియంత్రించుకోవడం, మాస్టర్ వన్స్ థాట్స్. తర్వాత మనము దానికి ఏంటంటే దీనికి ఆకాంక్ష అనేది కూడా ఇంపార్టెంట్. ఆస్పిరేషన్ ఫర్ ప్యూరిఫికేషన్ కూడా ఉండాలి ఎవ్రీ టైం. ఓన్లీ మియర్లీ మెంటల్ సీకింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఆ యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, ఎందుకంటే మనము శ్రీ అరవిందుల వారు చెప్పినట్టుగా మనం ఏంటంటే ఒక నూతన జాతి ఆవిర్భావ దిశగా మనం ముందుకెళ్తున్నాము. శ్రీ అరవిందుల వారు అంటారు కదా, వీ డు నాట్ బిలాంగ్ టు ది పాస్ట్ డాన్స్, వీ బిలాంగ్ టు ద నూన్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఒక ప్రచండ భాస్కరుడు ఏదైతే ఉన్నారో, ఒక ఆవిర్భవిస్తున్నటువంటి ప్రచండ భాస్కరునికి వైపు ఉన్నత చైతన్య దిశగా వైపుగా మన నూతన జాతి ఆవిర్భావాన్ని మనం ముందుకెళ్తున్నాము. బట్ నిన్నటి ఉషోదయానికి సంబంధించిన మనం అందరం. కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆ నూతన జాతి ఆవిర్భావానికి, నూతన జాతి ఉన్న దివ్యమానవుడు కావడానికి మనకు ఈ ప్యూరిఫికేషన్, ఈ పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అందుకనే దానిలో ఈ ఆకాంక్ష, ప్యూరిఫికేషన్ ఫ్రమ్ సెక్స్, ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ లేకుండా ప్యూరిఫికేషన్ ఫ్రమ్ సెక్స్ అవసరము. తర్వాత ఫ్రమ్ డిజైర్స్ అండ్ డిమాండ్స్, అది కూడా లేకుండా, ఫ్రమ్ డిప్రెషన్ విచ్ ఈస్ రిజల్ట్ ఆఫ్ డిసప్పాయింటెడ్ డిజైర్స్, కోరికలు మనం సాధించకుంటే మనం నిరాశ నిస్పృహకు లోనవుతాము. సో వీటన్నిటికి కూడా మనం ఎప్పుడు కూడా దూరం అవుతూ ఉండాలి. ఆకాంక్షను ఎంతగా మనము బలంగా మనం శ్రీమాత వైపు మరల్చాలి. ఆస్పైర్ ఫర్ పీస్ ఇన్ ఆల్ ద బీయింగ్, కంప్లీట్ ఈక్వానిమిటీ, సమత. ఇవన్నీ కూడా ఒక్కసారి మనకు వచ్చాయనుకోండి, ఈ ఎంటైర్ బీయింగ్ ప్యూరిఫైడ్గా అయిందనుకోండి, క్రిస్టల్ క్లియర్గా, శ్రీమాత ఒక సరి అయినటువంటి ఉపకరణంగా, ఒక సాధకుడిగా మనం తయారైపోతే ఏమిటంటే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. పీస్ కానీ, ప్యూరిటీ కానీ, ఈక్వానిమిటీ, సమత్వం, ఇవన్నీ కూడా ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిపోయి అనుకోండి, మన లోపల మన వ్యక్తిత్వంలో స్థాపించబడ్డాయనుకోండి, ఆల్ ద రెస్ట్ మస్ట్ బీ ద మదర్స్ గిఫ్ట్. మదర్ ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటుందో అవన్నీ ఇస్తుంది. కాబట్టి అందుకని మన యొక్క ఈ ఉపకరణాన్ని ఎప్పుడెప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన లోపల మనకు తెలుస్తుంది, మనకు అంతర్వాణి మన పురోగమనం ఉందా మన లోపల ఏంటి అనేది మనం సాధన చేస్తూ ఉంటే, శరణాగతి పొందుతూ ఉంటే మెల్లిమెల్లిగా భగవంతుడు ఆల్వేస్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. హోల్ మెంటల్ బీయింగ్ షుడ్ బి లైక్ ఎ క్లియర్ మిర్రర్ ఇన్ విచ్ డివైన్ రియాలిటీ కెన్ బి రిఫ్లెక్టెడ్. ఒక మిర్రర్, ఒక ప్రతిబింబం లాగా ఆ భగవంతుడి చైతన్యమే మన లోపల ప్రతిబింబం అవ్వాలి అంటారు కదా. అందుకని మనకు మదర్ బుక్లో శ్రీ అరవిందుల వారు చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎ డీటీ, వీ మస్ట్ కీప్ ద టెంపుల్ ప్రెమిసెస్ వెరీ వెరీ క్లీన్ అని చెప్తారు. సో ఈ యొక్క మాధ్యమం, ఈ సాధన ఏదైతే ఉందో మనం దాన్ని చక్కగా ఉంచుకోవాలి. అందుకని ఇంట్రాస్పెక్షన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. దానికి మనకు ఈ నామజపం ఉంది కదా, ఓం నమో భగవతే కానీ, మామ అని కానీ, ఓం శ్రీ అరవిందో. అందుకని 1938లో 1938లో సాధకుడు అడుగుతారు, శ్రీమాత మీరు ఇద్దరి పేర్లు కలిపే విధంగా మాకు ఏదైనా ఒక మంత్రాన్ని చెప్పండి అని చెప్తే శ్రీ అరవిందో చెప్తారు, ఓం శ్రీ అరవిందో మీరా. ఓపెన్ మై మైండ్, ఓపెన్ మై లైఫ్, ఓపెన్ మై హార్ట్ to your love, your light and your power. In all things may I see the divine. అంటే భగవంతుడికే మనం అన్ని, అవర్ ఎంటైర్ పర్సనాలిటీ షుడ్ బి ఓపెన్ టువర్డ్స్ దేర్ లైట్, లవ్ అండ్ పవర్, అవర్ లైఫ్, ఎంటైర్ లైఫ్. మే ఐ సీ ఆల్ ద డివైన్ అని చెప్తారు. ప్రతి అన్ని విషయాలలోనూ నేను దైవత్వాన్ని
చూసే విధంగా కూడా నాకు భాగ్యం కలిగించుగాక అని చెప్పేసి ఆ మంత్రాన్ని అడిగినప్పుడు ఆ మంత్రాన్ని చెప్తారు. లెటర్స్ ఆన్ యోగాలో కూడా శ్రీ అరవిందుల వారు అంటారు, ఇన్ ది ఇగ్నోరెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఇంప్యూరిటీ, నాట్ ద బాడీ బట్ మైండ్ అండ్ వైటల్ అండ్ ఆల్, ఓన్లీ ద సెల్ఫ్ అండ్ సైకిక్ బీయింగ్ రిమైన్ ఆల్వేస్ ప్యూర్. ఈ సైకిక్ బీయింగ్ ఒకటే ప్యూర్గా ఉంటుందని చెప్పేసి మనకు శ్రీ అరవిందుల వారు చెప్తారు. తర్వాత గైడెన్స్, మనకు కొన్ని గైడెన్స్ కూడా ఉన్నాయి శ్రీమాత నుంచి దీనికి సంబంధించింది. మదర్ ఏమంటారంటే, ఎవర్ నెసెసరీ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైమ్స్ ఆఫ్ పర్వర్షన్ ఆఫ్ ఈగో అని చెప్తారు శ్రీమాత. సెపరేటివ్నెస్, ఈగో మనకు అహంకారం ద్వారానే కదండి మనకు చాలా అది. సో మదర్ అంటారు, ఎవర్ నెసెసరీ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైమ్స్ ఆఫ్ పర్వర్షన్స్ ఆఫ్ ఈగో. తర్వాత అలాగే అటాచ్మెంట్ టు వర్క్ కూడా ఉండకూడదు. నిష్కామ కర్మ చెప్పారు కదా స్టూడెంట్లు. సెల్ఫ్లెస్ వర్క్, అన్సెల్ఫిష్ వర్క్. మనకు తెలిసిందే ఈ అన్సెల్ఫిష్ వర్క్ అంటే డూయింగ్ ద వర్క్స్ ఫర్ ది లవ్ ఆఫ్ ద మదర్. అమ్మ ప్రేమ ఏదైతే ఉందో అమ్మ ప్రేమ గురించి మనం ఏదైతే చేస్తామో ఏమి ఆశించకుండా అది అన్సెల్ఫిష్ వర్క్గా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే శ్రీమాత అంటారు, స్లోలీ ది డిస్టర్బింగ్ ఎలిమెంట్ అండ్ డిస్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ప్రోగ్రెసివ్లీ ఫాల్ అవే ఫ్రమ్ నేచర్. మన యొక్క స్వభావం ఏదైతే ఉందో, మన డిస్టార్షన్, మన లోపల ఏవైతే ఈ యొక్క పర్సనాలిటీలో ఈ ఎటువంటి దురాలోచనలు కానీ అవన్నీ కూడా ఏమవుతాయంటే ఇది స్లోలీ డిస్టర్బింగ్ ఎలిమెంట్ అండ్ డిస్టార్టింగ్ ఇన్ఫ్లుయెన్స్, మనల్ని దూరం చేసేటువంటి ఏ ప్రభావాలన్నీ కూడా దే ప్రోగ్రెసివ్లీ ఫాల్ అవే. దశదశల వారీగా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నీ. నెక్స్ట్ అంటారు శ్రీమాత ఇంకో గైడెన్స్ లాగా, ఫైండ్ అవుట్ వేర్ ఈజ్ అబ్స్టాకిల్ ఇన్ ద మైండ్ ఆర్ వైటల్, ఇట్ ఈస్ ద మైండ్ ఆర్ వైటల్ అండ్ టర్న్ టు వైడ్ అండ్ కాన్షియస్నెస్. ఎక్కడ ఉంది అవరోధం అనేది మనం గమనించుకోవాలంట. గమనించుకొని దాన్ని కూడా వీ హ్యావ్ టు టర్న్ టు వైడ్ అండ్ ద కాన్షియస్నెస్. అందుకే మనకు 3 చక్కటి పదాలు ఉన్నాయి, డీపెన్, హైటెన్ అండ్ వైడెన్. డీపెన్ కాన్షియస్నెస్, హైటెన్ కాన్షియస్నెస్ అండ్ వైడెన్ కాన్షియస్నెస్. సో అలా యొక్క బౌండరీస్ విస్తరించుకుంటూ పోతే మనకు పరిశుద్ధం అవుతాము. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ ప్యూరిఫికేషన్ లేకుంటే ఏంటి, వాట్ హ్యాపెన్స్ అనే కూడా క్వశ్చన్. బికాస్ శ్రీ అరవిందులో శ్రీమాతలో ఏది అన్ఆన్సర్డ్ ఏవీ లేవు. దానికి వారు చెప్తారు, ఇఫ్ మనిషి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో నిమగ్నుడు అవ్వలేకుండా అలాగే జీవితాన్ని కొనసాగించుకున్నాడు అనుకోండి, నో ప్రొటెక్షన్ అని చెప్పేస్తారు. నో ప్రొటెక్షన్, నో గ్రేస్. ఇంకో అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ఆల్ సఫరింగ్ డిసపియర్. ఏదైతే మనం ఇంతకాలం నుంచి మనం ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా డిసపియర్ అవుతాయి. మూడవది మనకు వై ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే సెన్స్ ఆఫ్ బ్యూటీ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ త్రూ గ్రేటర్ ప్యూరిఫికేషన్. తర్వాత కామ్, ప్యూరిఫికేషన్ అండ్ కామ్ ఆర్ ది ఫస్ట్ నీడ్స్ ఇన్ ద యోగా. సో ఇవన్నీ కూడా మనకు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇవన్నీ ఇలాగా పోయినప్పుడు మనం అందుకే ఇంతమంది అనుకున్నాం కదా, ఇది గ్రేస్ ఈజ్ ప్రపోర్షనేట్ టు ది ప్యూరిఫికేషన్ ద ప్రాసెస్. అందుకని మనకు అన్నిటి చాలా చక్కగా ఉన్నాయండి మనకు. ఎందుకంటే ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులు కూడా మనం అంతా కూడా అంధకారంలో ఉన్నాము. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓ లార్డ్ లీడ్ మీ ఫ్రమ్, నేను తెలియని స్థితిలో ఉన్నాను, లీడ్ మీ ఫ్రమ్ అన్రియల్ టు ద రియల్, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్, లీడ్ మీ ఫ్రమ్ మోర్టాలిటీ టు ద ఇమ్మోర్టాలిటీ. ఇది చక్కగా మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉంది. సో ఇవన్నీ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడంగా ఉంటాయి. తర్వాత లాస్ట్ మనం అనుకున్నామే కీస్ టు ప్యూరిఫికేషన్ ఏంటి మరి దానికి అనేది లవ్, ప్రేమ. ఎందుకంటే ఇట్ పొజెస్ డైరెక్ట్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. శ్రీమాత అంటారు ఇట్ పొజెస్ డైరెక్ట్ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్.
రెండవది శరణాగతి, సరెండర్. ఎందుకంటే మనం కొన్ని మన పర్సనల్ ఎఫర్ట్స్ మానవ ప్రయత్నంలో చేస్తుంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో అన్యదా శరణం నాస్తి కదండి, అది అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అన్యదా శరణం నాస్తి అంటే నాకు ఇంకా దెర్ ఈజ్ నో బడీ, త్వమేవ శరణం మమ అంటే భగవంతుడా, శ్రీమాత శ్రీ అరవిందో మీరే నాకు దిక్కు. సో దట్ ఈస్ వన్ సరెండర్ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. బికాస్ పర్సనల్ ఎఫర్ట్ కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు మానవ ప్రయత్నంలో, అది ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఎందుకంటే గ్రేస్ ఈజ్ యూజువల్లీ వెరీ ర్యాపిడ్ ఇన్ ఇట్స్ యాక్షన్. భగవంతుడి కృప వల్ల అది త్వరగా ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే మనం అందరం కూడా మనకు సావిత్రిలో వీఆర్ ఆల్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మస్ట్ బీ ఈవెన్ యాజ్ హీ. భగవంతుడి యొక్క ఈ చేతనలో ఉండి మన భగవంతుడి స్వరూపాలుగా మనం మారాలంటే ఈ మనకు ఇంపార్టెంట్ ఈ 5 లైన్స్, మ్యాజికల్ లైన్స్ ఫ్రమ్ సావిత్రి చేసి మన యొక్క ప్రసంగాన్ని ముగిద్దాము. సావిత్రిలో ఏ మ్యూచువల్ డెట్ బైండ్స్ మ్యాన్ టు ద సుప్రీం, హిజ్ నేచర్ వీ మస్ట్ పుట్ ఆన్ యాజ్ హీ పుట్ అవర్స్. We are sons of God and must be even as He. His human portion we must grow divine. Our life is a paradox with God for key. ఎందుకంటే ఈ అచంచలమైనటువంటి భగవంతుడిపై విశ్వాసం కూడా ఉండాలి. మనకు విశ్వాసం అంటే అది విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. బికాస్ ఫెయిత్ ఈజ్ ది షూరెస్ట్ గైడ్ ఇన్ ద డార్కెస్ట్ డేస్. అంధకారంలో మనం ఎంతో తలామునకలు అవుతున్నాం ఎన్నో సమస్యలు తీర్చుకోవడానికి. భగవంతుడిపై విశ్వాసం ఉంటే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఫెయిత్ ఈజ్ ద షూరెస్ట్ గైడ్ ఇన్ ద డార్కెస్ట్ డేస్. అందుకనే ఒక శ్రీరామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారు, ఒక చిన్న కథ, జస్ట్ 2 నిమిషాల కథ. ఇద్దరు అక్కడ సాధకులు ఉంటారు. అడగగానే అప్పుడు ఒక సాధకుడు అడుగుతాడు, నారద మహర్షి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే నేను ఆ ఉన్నత లోకాల నుంచి వస్తున్నాను అంటే, అక్కడ ఉన్నత లోకాల నుంచి వస్తున్నారు కదా, భగవంతుడు ఏం చేస్తున్నాను అని అడుగుతారు. భగవంతుడా ఆ చిన్న సూది తీసుకొని ఆ బెజ్జం ఉంటుంది కదండి, దట్స్ కాల్డ్ స్మాల్ హోల్ ఇన్ ది నిడిల్. ఆ బెజ్జంలోకి వెళ్ళి ఏనుగులని, తర్వాత బిగ్ ఎలిఫెంట్స్ని, తర్వాత ఇంకా పెద్ద పెద్ద మనుషులందరినీ వారిని అలా ఆ సూది ఆ చిన్న బెజ్జంలో స్మాల్ హోల్ నుంచి అలాగా పంపించేస్తున్నాడు భగవంతుడు అని చెప్పేశారంటే, ఒక సాధకుడు అంటాడు, ఆయన భగవంతుడు కదండి, భగవంతుడు కాబట్టి ఆయనకి లీల, భగవంతుడి లీల, ఆయన చేయలేనిది ఏముందండి అదేనంటారు. ఇంకొక సాధకుడు అంటాడు, ఏంటి అది సాధ్యమా, ఆ చిన్న సూదిలోకి వెళ్ళి భగవంతుడు అట్లా చేయడము, భజనలోకి వెళ్ళి ఏనుగులు పంపించడము, మనుషులు పంపించడం అంత సాధ్యమా అంటే, he has a still questioning mind, he has no faith in the God. విశ్వాసం లేదు. ఎవరికి మోక్ష మార్గాన్ని చెందుతుండంటే అప్పుడు చెప్తారు ఎవరు మోక్ష మార్గాన్ని చెందుతారని శ్రీరామకృష్ణ పరమహంసని అడిగితే, భగవంతుడైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు మోక్ష మార్గానికి వెళ్తారని చెప్పేసి శ్రీరామకృష్ణ పరమహంసులు ఈ చక్కటి కథ చెప్తారు. సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడెప్పుడు టైం టు టైం మనం, ఎందుకంటే శ్రీమాత సాధకులు, శ్రీమాత బిడ్డలం మనం. ఎందుకంటే మనం ఏ పని మనము దురాలోచన చేసినా, మన యొక్క చర్యలలో ఏదైనా తప్పు కనిపించినా, అల్టిమేట్లీ ఇట్ కాజెస్ సో మచ్ పెయిన్ టు ద మదర్, ఇట్ కాజెస్ సో మచ్ పెయిన్ టు ద లార్డ్. మనకు ఆ ఆశ్రమంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సాధకులు వారు ఏమైనా తప్పు చేసినా కూడా అది, ఐ థింక్ సుధాకర్ గారు వారికి ఎక్స్పీరియన్స్ ఉంది విషయాలలో, వాటి అంటే కొన్ని ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మేము మాట్లాడుతూ ఉంటాం. ఐ థింక్ థిక్ కోల్ అది అంటారు కదా, అది చార్కోల్, అది అంత బొగ్గులాగా మదర్కి అలాగే అంతే ఫామ్ అయ్యేదంట. తన యొక్క సాధక్స్ ఎవరైనా మిస్టేక్స్ చేసినా, ఎనీథింగ్ చేసినా కూడా చాలా ఇట్ రియల్లీ కాజెస్ డీప్ పెయిన్. సో కాబట్టి మనం అంతా కూడా శ్రీమాత యొక్క సాధకులుగా ఎప్పుడు కూడా మనం, అందుకనే బిహేవ్ యాజ్ ఇస్ ద మదర్ ఈజ్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఎట్ యూ అంటారు.
అమ్మ ఎప్పుడు మనల్ని చూస్తున్నారు, శ్రీమాత శ్రీ అరవిందులో మనల్ని ఎప్పుడు చూస్తున్నారంటే మనం తప్పు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఆలోచనలు మనకు కూడా ఎప్పుడు కూడా మనం దురాలోచన చేసే ఆస్కారం కూడా ఉండదు. కాబట్టి మనమంతా కూడా ఎప్పుడెప్పుడు టైం టు టైం రాత్రి వెళ్ళే ముందు తప్పులు చేస్తూ ఉంటాము, అవ్వదు మనం, ఎందుకంటే మానవ మాత్రులము, ఏవో అవుతూ ఉంటాయి. రాత్రి వేళల్లో కాసేపు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం కానీ, ఒక శ్రీ అరవిందుల వారికి సంబంధించిన అర్థం కాకుండా లైఫ్ డివైన్ కానీ, ఎస్ఎస్ ఆన్ ద గీత కానీ, సీక్రెట్స్ ఆఫ్ వేద కానీ, ఏది వాళ్ళ మనసుకి తగిన విధంగా చేస్తూ ఉంటే ఏంటంటే వేరే అటువంటి ఇన్ఫ్లుయెన్స్కి మనం లోబడకుండా ఉంటాము. ఉన్నత చైతన్యానికి మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకుంటాం. మనం ఏదైనా పర్వాలేదు, ది మదర్ చిన్న పుస్తకం చాలు, ఒక 2 లైన్లు, ఒక 2 పేరాలు 3 పేరాలు సమయానికి తగ్గట్టుగా ఏవైనా పర్వాలేదు. మీకు దేనికి దగ్గరగా మీ చైతన్యానికి మీకు అనుసంధానం చేసుకోగలుగుతారో మనకు అనుకున్న విధంగా మనం ఇలాగ ముందుకు చేస్తూ ఉంటే కూడా ఈ ప్యూరిఫికేషన్లు ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. సో దట్ మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకుందాము. ప్రతి రాత్రి వేళలో మెడిటేషన్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాత చెప్పడానికి వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ధన్యవాదాలు. ఒక 5 నిమిషం ధ్యానంతో మనం ముందుకు చేద్దాం.